హై వ్యూర్స్. నిన్న ఆర్సీబీ విక్టరీ పెరేడ్ అంటూ చేసిన దానిలో ముగ్గురు అమ్మాయిల గురించి మీకు చెప్పాలండి. దివ్యాంశి మన ఆంధ్రప్రదేశ్ అన్నమయ్య జిల్లా చెందినటువంటి పర్సన్, 14 సంవత్సరాల పాప. వాళ్ళ నాన్న సాఫ్ట్వేర్ ఇంజనీర్. ఆర్సీబీ ఫ్యాన్స్ వీళ్ళ ఫ్యామిలీ. దాన్ని ఇంకా ఆర్సీబీ వాళ్ళు భయంకరంగా ప్రచారం చేశారు. ఆ రోజు పోలీసుల పర్మిషన్ లేకపోయినా విక్టరీ పెరేడ్ అంటూ సెలబ్రేషన్ హడావుడి చేశారు. దాంతో చాలామంది వాలంటీర్గా పోస్టులు చూసి వచ్చారు. అలా వచ్చిన ఫ్యామిలీ వీళ్ళు. అందులో దివ్యాంశ 14 సంవత్సరాల పాప తొక్కిసలాట చనిపోయింది. అసలు మరి వాళ్ళ పేరెంట్స్ ఒకసారి ఆలోచించాల్సింది కదా, ఎందుకు వెళ్ళాలి, ఎందుకు? ఆల్రెడీ మ్యాచ్ చూసాం, కప్పు గెలవడం చూసాం, ఇంకెందుకు వెళ్ళాలి? ఆలోచించలేపారు వాళ్ళు. మరి పాప అడిగిందో వాళ్ళే తీసుకున్న డెసిషన్ తెలియట్లా. నెక్స్ట్ అక్షత, సిఏ చార్టెడ్ అకౌంటెన్సీ, గోల్డ్ మెడల్ టాపర్. పెళ్ళే 1.5 ఇయరే. భార్యాభర్తలు ఇద్దరు వచ్చారంట ఆర్సీబీ సెలబ్రేషన్ చూద్దామని. తొక్కిసలాట చనిపోయాను. వెల్ ఎడ్యుకేటెడ్, సిఏ టాపర్, గోల్డ్ మెడలిస్ట్, చార్టెడ్ అకౌంటెంట్ అన్నప్పుడు లెక్కలు మొత్తం సరిచేయటమే కదా. మరి తనకు తెలియలేదా లైఫ్ లెసన్స్? ఈ జీవితమే అంతమంది ఘోరాతి ఘోరంగా జనాలు వస్తున్నారే, ఏదైనా జరగడం జరిగితే అలాగా ఏంటి పాపం ఆలోచించలేదు, చనిపోయింది. నెక్స్ట్ దేవి, ఈ అమ్మాయిది మరీ దారుణం పాపం. ఆమె ఆఫీస్లో ల్యాప్టాప్ స్టిల్ ఆన్లో ఉంది, ఏడ మనిషి చనిపోయింది. ఎలా అంటే ఇంకా ఆర్సీబీ అంత పిచ్చి అంట. నిజంగా కొన్ని పార్టీలకి అభిమానులు ఎలా ఉంటున్నారా ఇంత ఘోరంగా అంటే ఇది వీళ్ళని చూస్తే నాకు అర్థమవుతుంది. కిరాయి ఆటగాళ్ళు, కార్పొరేట్ ఆటగాళ్ళ ఓనర్లు, మొత్తం బ్రాండింగు, అడ్వర్టైజ్మెంట్లు, వీటి మీద బతున్న ఎదవలాళ్ళు, వీళ్ళకి కూడా ఫ్యాన్స్, అది కూడా మళ్ళీ బాగా చదువుకున్న వాళ్ళు, మంచి మంచి ఉద్యోగాలు చేస్తున్న వాళ్ళు. అందులో ఈ దేవి ఆర్సీబీకి పిచ్చి ఫ్యాన్ అంట. సెలబ్రేషన్స్ ఉన్నాయి అనగానే నేను వెళ్తాను సార్ అంటే వద్దమ్మని ఆఫీస్లో చెప్తున్నా, రిక్వెస్ట్ చివరికి ఓకే అనుకొని మెట్రోలో బయలుదేరింది. ఆడికి వెళ్ళాక చూస్తే టికెట్ యాక్చువల్గా ముందు ఇచ్చారు, ఆ తర్వాత మరలా ఇస్తున్నారు. మన సబ్స్క్రైబర్ అయితే మీనా అనుకుంటా, తను కూడా కామెంట్ పెట్టారు, ఎస్పీ సార్ ఆల్రెడీ టికెట్లు కొంతమందికి ఇచ్చారు సార్, మరలా టికెట్లు ఇస్తున్నారంటే ఇంతమంది వచ్చారు సార్, లేదంటే రాకపోదును అని చెప్పింది పాప. నిజమే, మరలా టికెట్లు ఇస్తారంటే ఒక టికెట్ కదా దొరికిద్దిలే అని చెప్పేసి వచ్చిందంట. అడగా టికెట్లు ఉన్నాయంటే ఆడదాకా వెళ్ళిందట, మొత్తం గుమ్మిగూడారు. ఈలోపు వేరే మార్గంలో వెళ్దాం చూసారు, ఇక్కడ తొక్కిసలాట అయింది, దేవి చనిపోయింది. ఒక్కొక్క దీన కాదండి. ఆమె చనిపోయింది. ఆ తర్వాత చెక్ చేస్తే అన్న దగ్గర ఐడి కార్డు, ఫోన్ చేస్తే అవును మా ఎంప్లాయీ, సిస్టమ్ ఇంకా ఆన్లైన్ ఉంది, మనిషి అక్కడ చనిపోయింది. దేవి సాఫ్ట్వేర్ ఇంజనీర్. దివ్యాంశి 14 సంవత్సరాల పాప, తెలుగు అమ్మాయి. అండ్ అక్షత చార్టెడ్ అకౌంటెంట్ టాపర్, గోల్డ్ మెడల్ తాను. నెక్స్ట్ పాపం వాళ్ళ నాన్న పానీపూరి అమ్ముకుంటూ ఉంటాడు. వాళ్ళ పిల్లోడికి ఆర్సీబీ ఫ్యాన్ అంట. ఏం ఫ్యాన్లో ఏందోరా వచ్చాడు, తొక్కిసలాట చనిపోయాడు. ఆర్సీబీ 10 లక్షలు, స్టేట్ గవర్నమెంట్ 10 లక్షలు, సెంట్రల్ గవర్నమెంట్ 2 లక్షలు, మొత్తం ఎంత 22 లక్షలు. ఒకటే మాట అన్నాడు, ఈ 22 లక్షలకి నేను ఇంకో 78 లక్షలు అడుగుతా, ₹1 ఇస్తా, నా కొడుకునే ఇవ్వండిరా అన్నాడు. నా కొడుక్కి ఆన్సర్ లేదు. సారీ, నిజంగా సీరియస్గా మాట్లాడు. ఈ మాట ఎక్స్ప్రెషన్ ఇచ్చి చేతులు దులుపుకుంటుంటారు కదా అధికారులు కానీ పాలకులు కానీ, బుద్ధి బుర్ర జ్ఞానం ఉందా? ఆ ప్రమాదం జరగకుండా కదా కాపాడాల్సింది మీరు. జరిగిన తర్వాత డబ్బులు ఇవ్వడం కావాలరా, మీ జేబులు వేస్తున్నారా మూర్ఖులారా? ఇంకో అతనిది అయితే పాపం, నా బిడ్డ చనిపోయాడు కదా. అండ్ బిడ్డ ఎందుకు చనిపోయాడు? ఆర్సీబీ కోసం వచ్చినారు చూడటానికి విక్టరీ పెరేడ్ అని, తొక్కిసలాట జరిగింది, చనిపోయాడు. ఇంకా బాడీ ఎందుకు పోస్ట్ మార్టం చేస్తారు? పొయ్యొద్దయ్యా, దండం పెడతానే, దండం పెట్టాడండి. నిజంగా నాకు అనిపిస్తుండిద్ది, ఎందుకు చనిపోయాడు అంటే మనకు కనిపెడుతుంది, అంత కళ్ళ ముందు ఉంది, ఆయన సరే పోస్ట్ మార్టం చేస్తూ ఉంటారు, మళ్ళీ బాడీని అంతా కోసేసిస్తూ ఉంటారు. ఇలా చెప్పుకుంటూ పోతే మన చనిపోయిన వారిలో అంతా 40 సంవత్సరాల లోపే. ఇందులో 11 మందిలో ఒక్కళ్ళు మాత్రమే 33 సంవత్సరాలు ఎవరో వయసు, మిగతా 10 మంది 30 సంవత్సరాల లోపు వయసు. ఇందులో 7 6 20 సంవత్సరాల లోపు వయసు. అందులో ఒకళ్ళ 14 సంవత్సరాలు మన అమ్మాయి, ఇంకా 4 5 వచ్చేసి టీనేజర్సే, అంటే 15 16 17 18 19 ఆ బ్యాచ్. అంటే పిల్లలు చనిపోయారా? ఇళ్ళ దగ్గర మ్యాచ్లు చూసేది అదే పిల్లలు, బయట ఆడుకునేది అదే పిల్లలు, బెట్టింగ్లు మట్టి మోసపోయేది అదే పిల్లలు, చదువు సంచి వదిలేసి ఇది బానిసగా మారేది అదే పిల్లలు. ఇంక వాళ్ళ అమ్మ నాన్నలు ఏం చేస్తున్నారు?
మీరు అసలు మీ పిల్లల్ని ఏం చేస్తున్నట్టు చూసుకోవద్దా? ఈ విషయంలో ప్రభుత్వం హత్య చేసింది, నో డౌట్. కానీ చంపడం మమ్మల్ని అని వెళ్ళింది వీళ్ళే. అలా ఉంది, అలా అనకండి, ఎంజాయ్ చేయడానికి వెళ్ళారండి అంటారేమో. ఏం ఎంజాయ్మెంట్ అండి? కళ్ళ ముందు సముద్రంలాగా జనాలు కనిపిస్తుంటే ఇంకా ఏంటండి? అన్యాయంగా చనిపోయారండి పాపం.